హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచులు ఛానల్కి స్వాగతం. ఈరోజు స్వీట్ కార్న్ పలావ్ చేస్తున్నానండి. చాలా బాగా వచ్చింది. ఒట్టిదే తినేసేయచ్చు, అసలు సైడ్ కర్రీ ఏమీ లేకుండా. కొంచెం పెరుగు చట్నీ పెట్టుకుని అంత బాగుంది. మా అమ్మాయి ఒట్టిదే తినేసింది అసలు ఏమీ లేకుండా. చూద్దాం ఏమేమి కావాలో. క్యారెట్, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, స్వీట్ కార్న్ ఒకటి ఫుల్ తీసుకున్నాను. మసాలా దినుసులు, బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నానండి. 2 గ్లాసులు నేను నానబెట్టేసుకున్నాను ముందే. తయారీ విధానం చూద్దాము. స్టవ్ వెలిగించి నేను రైస్ కుక్కర్ కాదండి, మామూలు కుక్కర్లోనే చేస్తున్నాను. స్టీల్ కుక్కర్ అనమాట అది. కుక్కర్ వేడైన తర్వాత నెయ్యి వేసుకున్నాను 2 స్పూన్లు. 3 స్పూన్లకి ఆయిల్ ఉంటుంది. మళ్ళీ నెయ్యి నేను లాస్ట్లో అన్నం మీద వేస్తాను, అందుకని చెప్పేసి నెయ్యి తక్కువ వేసాను. ఇప్పుడు ఆయిల్ ఎక్కువ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలండి. జాపత్రి, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, షాజీరా, బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు నేను కొంచెం కడిగేస్తానండి, అందుకనే ముందే వేయలేదు. వాటర్గా ఉంటుంది కదా, ఇవి వేగిపోయిన తర్వాత నేను తర్వాత వేస్తాను. అది ఎందుకో కొంచెం డస్ట్గా ఉంటుందని చెప్పేసి నేను కడిగేయటం అలవాటు అండి, అది నాకు ముందు నుంచి. ఇవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, సిమ్లో పెట్టానండి. స్టీల్ కుక్కర్ కదా అని చెప్పేసి మాడతాయేమో త్వరగా అని చెప్పేసి సిమ్లో పెట్టి చేస్తున్నాను. అవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ. చక్కగా దగ్గరుండి సిమ్లో పెట్టి చేసుకోవాలండి. ఇది ఇలా స్టీల్ అట్లా చేసినప్పుడు కొంచెం దగ్గరుండి చేసుకుంటే జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఉల్లిపాయ మగ్గడానికి త్వరగా సాల్ట్ వేసాను. స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలు వస్తున్నాయి ఇప్పుడు, చాలా బాగుంటున్నాయండి అసలు. నా దగ్గర 2 కుక్కర్లు ఉన్నాయి స్టీల్, చాలా బాగున్నాయి 2 కూడా. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా, వేగిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫుల్ స్పూన్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. పిల్లల క్యారేజ్ టైంలో చక్కగా స్కూల్కి పెట్టాలన్న మనకి ఈజీగా అయిపోతుందండి. ఇలాంటి ఫుడ్ హెల్తీగా కూడా ఉంటుంది వాళ్ళకి. మా పిల్లలకి చాలా ఇష్టం ఇలాంటి రైస్లు చేయటం అంటే. కొంచెం పెరుగు చట్నీ తీసుకెళ్తారు, సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా. ఇప్పుడు క్యారెట్ ఇలా రౌండ్గా కోసుకుంటేనే బాగుంటుందండి పలావులకి. చిన్న ముక్కలుగా కన్నా ఇట్లా చేసుకుంటేనే బాగుంటుంది, కట్ చేసుకుంటే. పుదీనా మా గార్డెన్లోదండి, అందుకే అంత బాగుంది చూడడానికి చక్కగా. స్వీట్ కార్న్ పచ్చివండివి, ఉడకబెట్టలేదు. మనం ఎలాగో వాటర్ పోసుకుంటాం కదా, బాయిల్ అవుతుంది కదా, రైస్తో పాటు వాటర్లోనే బాయిల్ అవుతుంది, రైస్తో పాటు బాయిల్ అవుతుంది. నేను అందుకే పచ్చిదే వేసాను. స్వీట్ కార్న్ త్వరగా ఉడికిపోతుంది కదా. కొంచెం వేయించుకున్న తర్వాత కొత్తిమీర, టొమాటో, బాగా కుక్ అవ్వక్కర్లేదండి టమాటో కూడా. హాఫ్ కుక్ అయితే చాలు, మళ్ళీ మనకి మగ్గుతాయి కదా, వాటర్లోన రైస్లోన మళ్ళీ మగ్గుతాయి కదా. టమాటో అవి మగ్గిపోయినాయి. దానిలో కావాల్సిన స్పైసెస్ అన్నీ వేసేస్తున్నాను. సాల్ట్ వేసాను ముందు, మనం ఉల్లిపాయలు కొంచెం వేసుకున్నాం కదా సాల్ట్, మళ్ళీ చూసుకొని మీరు వేసుకోవచ్చు. సాల్ట్, ధనియాల పొడి, పసుపు. స్పైస్ ఒక అక్కర్లేదండి దీనికి. మిరియాల పొడి కొంచెం వేసాను. బిర్యానీ లాగా ఓకే స్పైసీగా ఉండకూడదండి, బాగోదు అలా ఉంటే కనుక. గరం మసాలా కొంచెం, కారం కొంచెం, అంతే లైట్గా. ఈ వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా, లేకపోతే అవి కూడా అక్కర్లేదు. బగారా రైస్ లాగా అయితే అసలు అవన్నీ వేయము, ప్లెయిన్గానే చేసేస్తాము. కారం అవన్నీ వేయము. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత వాటర్ పోసుకోవాలి సరిపడా. నేను 2 గ్లాసులు తీసుకున్నాను, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా గ్లాసు, ఆ గ్లాసు 2 గ్లాసులు తీసుకున్నాను బియ్యం. దాంతో 3 గ్లాసులు వాటర్ పోసాను. ఇంకొంచెం పోసినట్టున్నానండి, హాఫ్ గ్లాసు. తర్వాతన బాయిల్ అవుతాయి కదా. బాగా మరిగిపోయిన తర్వాత మన రైస్ వేసేసుకోవాలండి. అవి
సాల్ట్ చూసుకొని మీరు చెక్ చేసుకొని సరిపోయింది లేదో ఈ వాటర్లో వేసుకోవచ్చండి. మళ్ళీ వేసుకొని చక్కగా రైస్ వేసేసుకోవచ్చు. మళ్ళీ మనం చూడాల్సిన అవసరం ఉండదు. రైస్ వేసిన తర్వాత ఉడికిపోయిన తర్వాత ఈ బాస్మతి రైస్ కాబట్టి మనం తిప్పడానికి అవ్వదు. రైస్ ఇరిగిపోతుంది అన్నం మెతుకు. అందుకని చెప్పేసి ముందే చెక్ చేసుకొని వేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు మధ్యలో. కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు, చూస్తున్నారు. నా రిలేటివ్స్ ఫ్రెండ్సే కాకుండా బయట వాళ్ళు కూడా చూస్తున్నారండి. వ్యూస్ వస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మీకు నేను ప్రతిరోజు పెట్టే నోటిఫికేషన్స్ వస్తాయి వీడియోస్ పెట్టేవి. తెలియని వాళ్ళు కూడా చూస్తుంటే అదొక ఆనందం అండి. చెయ్యాలన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది. నేను ఈ కన్వర్ట్ చేయటం వీడియోస్ అయ్యి వాయిస్ ఓవర్ ఇచ్చి కొంచెం ఇబ్బంది అవుతుంది. రైస్ అలా అయిపోయిన తర్వాత నేను దమ్ చేసుకుంటున్నానండి. సాంతం స్టవ్ మీద పెట్టేసేయకుండా లాస్ట్ వరకు అలా ఇస్తేనే అడుగు పట్టుకోకుండా ఉంటుంది. ఈ స్టేజ్లో నేను కొంచెం నెయ్యి కూడా వేసుకున్నాను. వేసుకొని దమ్ పెట్టేసేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ మనం స్టవ్ మీద వండిస్తే అడుగు పట్టేస్తుంది మొత్తం కొంచెం అడుగున. నేను సైడ్ కర్రీ కూడా పెట్టుకున్నానండి, క్యాప్సికమ్ కర్రీ. అది వేరే వీడియో వస్తుంది మీకు. చాలా బాగా వచ్చింది. రైస్ పొడి పొడిగా అలా వస్తుందండి దమ్ చేసుకుంటే. మనం దమ్ బిర్యానీకి కాకుండా మనం మామూలుగా పలావ్ చేసుకున్నా కానీ ఇలా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. అట్లాగే అడుగు పట్టుకోకుండా ఉండాలంటే ఇలా చేసుకోవాలి. బాగా నచ్చుతుందండి. పిల్లల క్యారేజీకి కూడా మనం ఇలా చేసేయచ్చు. డైరెక్ట్ పెట్టేసి పెరుగు పెట్టేసి పంపించేయచ్చు, పెరుగు చట్నీ. చాలా బాగా కుదిరింది, ట్రై చేయండి అందరూ. నేను క్యాప్సికమ్ కర్రీ చేశాను. దీనిలోకి మా అమ్మాయి పన్నీర్ కర్రీ చేయమంది. తను పన్నీర్ చేయమందని చెప్పేసి నేను చేయలేదని చెప్పేసి కర్రీ కూడా తినలేదు. అందుకే పిల్లలు తినేలాగానే చూస్తాను నేను ఎప్పుడు కూడా. కర్రీ తినకుండా బట్టిదే తినేసింది, నచ్చింది దానికి. నేను టేస్ట్ చేయడానికి పెట్టుకుంటున్నాను. చాలా బాగా వచ్చిందండి. బాస్మతి రైస్తో చేసుకుంటే మనకు రెస్టారెంట్ స్టైల్లోనే వస్తాయి. ఫ్లేవర్ అదంతా అలానే ఉంటుంది కదా. థ్యాంక్ యూ.